నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ వేదికగా 2026 ఫిబ్రవరి 17న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బీచ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ మ్యూజియాన్ని ప్రారంభించిన మంత్రి డోలా తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెందార్కర్ ఉక్కు నగరంలో చోరీని 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు పాత నేరస్తుడిని అరెస్టు చేశామన్న డీసీపీ లతా మాధురి వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ పీలా శ్రీనివాస్ రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం మంగళవారం తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం విశాఖ బీచ్ లో నేవీ హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభమైంది ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి హోంమంత్రి అనితతో కలిసి హెలికాప్టర్ మ్యూజియాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు విశాఖ బీచ్ రోడ్ లో వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన UHC-3 హెలికాప్టర్ మ్యూజియం ఆకట్టుకుంటుంది 2007లో తయారైన UHC-3 హెలికాప్టర్ 2024 వరకు నేవీలో సేవలందించింది ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈ హెలికాప్టర్ సేవల అనంతరం ప్రజల సందర్శనార్థం విశాఖ బీచ్ లో ఏర్పాటు చేసింది దేశంలో అనేక యుద్ధాల్లో సేవలందించిన ఈ హెలికాప్టర్ను ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ రాష్ట్రానికి ఇచ్చిన 4వ ఐటెంగా ఈ హెలికాప్టర్ మ్యూజియంను చెప్పొచ్చు సబ్మెరైన్ TU-142 యుద్ధ విమానంతో పాటు హెలికాప్టర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు 2007 నుంచి 2024 వరకు దేశానికి సేవలందించిన ఈ హెలికాప్టర్ను ఈస్టర్న్ నేవల్ ప్రజల సందర్శనార్థం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు పర్యాటకంగా కూడా విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు 2026 ఫిబ్రవరి 17న విశాఖ వేదికగా IFR ను నిర్వహిస్తున్నట్టు తూర్పు నావికాదళ అధిపతి రాజేష్ పెందార్కర్ వెల్లడించారు ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతున్నట్టు తెలిపారు వివిధ దేశాల నుంచి సుమారు 100 వరకు యుద్ధ నౌకలు IFR లో పాల్గొంటున్నాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈస్టర్న్ నేవల్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు VMRDలో టూరిజానికి సంబంధించి 2 గొప్ప సంఘటనలకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది మనకి విశాఖపట్నానికి ఉన్న అదృష్టం ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకు ఉండటం ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నటువంటి సబ్మరైన్ దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి యుటిలిటీ హెలికాప్టర్ని ఈరోజు శాసన్ మ్యూజియంలో మనం ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ హెలికాప్టరు 2007 నుంచి 24 వరకు దేశానికి సేవలు అందించడం జరిగింది ఇది రెస్క్యూ చేయటం పెద్ద డిజాస్టర్స్ టైంలో కానీ యుద్ధంలో కానీ సేవలు చేసినటువంటి హెలికాప్టర్ని ప్రజా సందర్శనార్థం ఈ ఆర్కే బీచ్లో మ్యూజియం ఏర్పాటు చేసినందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది 4వ ఐటెం వాళ్ళు మనకి బీచ్కి ఇచ్చినటువంటిది ఈరోజే మళ్ళీ కైలాసగిరిలో కూడా పేరుకి కైలాసగిరి అన్నప్పుడు అక్కడ ఒక మంచి త్రిశూలం ఏర్పాటు చేసి 1,50,00,000 రూపాయలతోటి ఏర్పాటు చేసే త్రిశూలాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని నేను హోమ్ మినిస్టర్ గారు VMRD చైర్మన్ అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా ఏంటంటే పర్యాటక రంగానికి ఎనలేని అవకాశాలను ఈ విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం భవిష్యత్తులో ఆదాయం కూడా మరింతగా రావాలి ముఖ్యమంత్రి గారు కూడా టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు Where we have the home port of the East Naval Command of the Eastern Fleet, and in this city the Indian Navy has been met with nothing but joy, happiness and love. In this city you will see behind us the Sea Harrier Museum, the TU Museum, today commissioned the UH-3H Helicopter Museum, and across the road the Submarine Museum. In no other city in the world can you see so much affection for any navy on one road, and that too in the main road of the city. This Indian Navy is deeply indebted to the government of Andhra Pradesh and particularly to the citizens and the government of the city of Visakhapatnam, and which has always hosted all our most important events. Most importantly, coming up
on the 17th of February next year, the International Fleet Review, which will be reviewed by the Honorable President. Along with that, we will have Milan 26, IFR 26, and the IONS Conclave of Chiefs. So very many, a huge event coming up from the 17th to 20th of February next year. ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో జరిగిన చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. పాత నేరస్తుడు మాటూరి శ్రీనును అరెస్టు చేసి అతని నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ లతా మాదిరి మీడియాకు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో పట్టపగలు ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తుడు పాత నిందితుడిగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాటూరి శ్రీనివాస్ అచ్యుతాపురంలో నివాసముంటూ ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఘటనా స్థలంలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ మోటూరి శ్రీనివాసరావుతో సరిపోవడంతో అతడి ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 24 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైమ్ టీంను డీసీపీ లతా మాదిరి అభినందించారు. ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లలో అధికంగా బంగారం, నగదు ఉంచొద్దని సూచించారు. డిటెక్ట్ చేయడం, క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. 24 అవర్స్ లో ఎవరు చేశారు అనేది కూడా డిటెక్ట్ అయిపోయింది. అండ్ ఈ రోజు రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ముద్దాయిని. ఇది అంతకు ముందు అలవాటు పడిన హ్యాబిచువల్ అఫెండర్ ఇతను. మాటూరి శ్రీను అని అచ్యుతాపురం సంబంధించిన అతను. యాక్చువల్ గా నేటివ్ శ్రీకాకుళం అతను. ఇది అక్కడ రెగ్యులర్ గా కొంచెం కొబ్బరికాయలు దింపుడు ఇలాంటి వ్యాపారం అది చేస్తుంటాడు. అలా ఆ ఏరియాలో తిరుగుతుండగా ఛాన్స్ అఫెన్స్ లాగా ఇది చేయడం జరిగింది. సైంటిఫిక్ గానే ఇది 24 అవర్స్ లో చాలా అద్భుతంగా డిటెక్ట్ చేసి సౌత్ క్రైమ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇందులో 24 తులాస్ గోల్డ్ పోయింది. టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇది వితిన్ 24 అవర్స్ రికవరీ కూడా జరిగిపోయింది. సో నేను సౌత్ క్రైమ్ సిఐ గారిని అండ్ హిస్ టీమ్ ని, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు 21లో 2021లో అచ్యుతాపురంలో ఒక హెచ్బి చేశాడండి ఇతను. మళ్ళా ఇప్పుడు మన క్రైమ్ రికార్డ్స్ లో అది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ లో చేసాం. ఇతను ఒక్కడే చేశాడు. 24 తులాస్ అండి గోల్డ్. ఇప్పుడు ఏంటంటే మన చాలా ఎక్కువ హ్యూజ్, ఇప్పుడు చూసే 24 తులాస్ ఇంట్లోనే పెట్టుకున్నారు. సో పబ్లిక్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోవాలి. ఇంకా స్మార్ట్ లాక్స్ అని మేము అంతకుముందు కూడా గతంలో కూడా మేము చెప్పాం. స్మార్ట్ లాక్స్ ఇంట్లో ఎవరు లేకుండా మొత్తం బయటకు వెళ్తున్నప్పుడు స్మార్ట్ లాక్స్ తోటి డోర్స్ కి అరేంజ్ చేసి చేయడము. అలాగే సీసీ కెమెరాస్ ఇన్ పర్టికులర్ పెట్టుకోవాలి. ఇందులో లక్కీగా మనకి ఆపోజిట్ హౌస్ లో కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. బట్ ఆ విసినిటీలో తక్కువ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ అయ్యి పెట్టుకోవాలండి, ఎక్కువ కెమెరాస్ పెట్టుకోవాలి. ఈ సమావేశంలో గాజువాక సౌత్ డివిజన్ క్రైమ్ సిఐ శ్రీనివాసరావు, కోరాడ రామారావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలో కురుస్తున్న వర్షాలతో ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సంసిద్ధంగా ఉందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. కొండవాలు, లోతట్టు, మురికివాడ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. స్వయంగా తానే చొరవ తీసుకుని ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయొచ్చంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న వర్షాల కారణంగా జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నేటి మునిగే పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పర్యటిస్తున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ పర్యటనలో ఏమి గమనించారు? రూల్గా 3 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దీన్ని నిర్ణయం తీసుకొని నిన్న ఉదయం నుంచి మీ టీవీల ద్వారా కూడా నేరుగా నాకే ఫోన్ చేసే ఒక
మెసేజ్ ఇచ్చే పబ్లిక్ మెసేజ్ ఇచ్చే ఒక కొత్తగా నేను ఆరంభించాను. దాని ద్వారాగా 450 కాళ్ళు వచ్చాయి. 450 కాల్లో 30 కాల్సే డ్రైన్స్ వాటర్ పైకి వచ్చిందని, కానీ అన్ని రోడ్ల మీద వాటి మీద జరిగింది. ఈవేళ మన ఆర్లో ఏరియాలో కూడా మార్నింగ్ విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా 1 టౌన్లో పొజిషన్ ఎలా ఉన్నది కూడా ప్రతి దగ్గర చేస్తున్నాం. ఇప్పటికైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. దీన్ని మళ్ళీ దోమలకు పెరుగుతాయి. ఆ వాటర్ ఏదైతే ఉన్న వల్ల డెంగ్యూ కూడా గురి అయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద అధికారులు కూడా డిస్కస్ చేశాను. దీన్ని టోటల్ ఫుల్ పేజ్డ్గా వర్షం తగ్గిన వెంటనే దోమలకు కూడా మందు కొడుతూ, అలాగే డెంగ్యూ రాకుండా తొందరగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎక్కడైతే ఇప్పుడు ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం, డ్రైన్లు పొంగి కానీ డ్రైన్ డైవర్ట్ అయింది కానీ ఆ డ్రైన్లో ఎక్కువగా వచ్చి ఎక్కడి నుంచి అది నేర అయింది కానీ ఒకసారి స్టడీ చేసి దాన్ని ఫుల్ పేజ్డ్గా ఎవరు ఇల్లులున్నా తీసినా ఆ డ్రైన్లు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఈ భవిష్యత్తు రేపు రాబోయే రోజుల భవిష్యత్తుకి ఆలోచించి ఈ డ్రైన్ల మీద ప్రతి దగ్గర కూడా నిర్ణయం తీసుకోవడం కూడా గతంలో జరిగింది. నేను ఫస్ట్ విజిట్లోనే డ్రైన్లన్నీ క్లీన్ చేసే పద్ధతి తీసుకున్నాను కాబట్టి ఈవేళ విశాఖపట్నంలో అంత ఇబ్బంది కనిపించలేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంఈపీలో కానీ ఇవన్నీ కూడా ముందస్తు డ్రైన్లు క్లీన్ చేసాం. కాబట్టి కొన్ని ఏరియాలో 1 టౌన్లో ఎప్పుడు కూడా ఎర్రిగడ్డ దగ్గర ఇటువంటి ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ అది కూడా రోడ్డు పైకి వచ్చే పరిస్థితులు లేదు. సావుల మంది దగ్గర పైకి వచ్చేది. వెంటనే మన ఫోర్టోల్తో మాట్లాడి లోన గేట్లు ఓపెన్ చేసాం. ఓపెన్ చేశాక అక్కడ కూడా వాటర్ లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది ఉన్నా ఆ అధికారులు కానీ అధికారులు ఆదరగలేని పరిస్థితిలో అక్కడ మీ మేయర్ కూడా అక్కడే ఉంటాడని ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎట్లాంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో అదనంగా కొండపైకి ఎక్కి ఆ ఇల్లు నిర్మించిన దాన్ని కొద్దిగా ప్లాస్టింగ్లు అయ్యి బాగా చేయక ఆ వాటర్ వచ్చిన దానివల్ల కొన్ని గోడలు పడ్డాయి, కానీ ఎవరికి వాళ్ళకి చిన్న కాలు ఫ్రాక్చర్ అయిందన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తే నాకు వచ్చిన మెసేజ్ చిన్నదేలేండి, చిన్న కట్టేసి పంపించామని చెప్పారు. ఇటువంటిది ఒక దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఎవరికి మనుషులకైతే దెబ్బలు తగిలే పరిస్థితి లేదు. కొన్ని ఆస్తులు కూడా ఎక్కడ పాడే పరిస్థితి లేదు. ఏదైనా ఈ 24 గంటల్లో వర్షం పెరిగితే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని అందరినీ అలర్ట్ చేస్తున్నాం. దీన్ని కంపల్సరీగా మీ ద్వారా కానీ నాకు ఏ దృష్టిలోకి వచ్చినా దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయనందుకు మేము ముందు నడుస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. వర్షాల నేపథ్యంలో మీరే చొరవ తీసుకొని ఒక నెంబర్ని డిస్ప్లే చేయడం ద్వారా ఎట్లాంటి స్పందన వస్తుంది ఈ చొరవ? ఈ వర్షాకాలం అనేది ఇది నిన్నటితో వర్షం క్లోజ్ అనుకున్నాం. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అందుకే నా నెంబరే డిస్ప్లే చేశాను. నా నెంబర్ ద్వారాగా నాకే కాల్ చేస్తున్నాను. అంటే నేను స్పందిస్తే కింద అధికారులు స్పందిస్తారని. ఈ 3 డేస్ సెలవుల మీద కొంతమంది అధికారులు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అందువల్ల ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీరు కూడా అందుబాటులో అందరూ ఎక్కడైనా ఇది ఉంటే మీరు అలర్ట్ చేయండి, నేను చేస్తాను. నేనైతే స్వయంగా ఆ ప్లేస్కి వాళ్ళందరూ నిర్ణయించుకున్నాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జీవీఎంసీ నుంచి సేవలు అందించినందుకు రెడీగా ఉంటాం. వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవీఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని చెప్తున్నారు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాగల 12 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. కోస్తాంధ్రకు మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు ఉన్నట్టు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది.
పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. గడిచిన 12 గంటల్లో పాడేరులో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 12, నర్సీపట్నంలో 11, విశాఖలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర జిల్లాలను ఈ వర్షాలు వణికిస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాగల 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. విశాఖలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెదగంటాడ మండలం పాలవలస గ్రామంలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. పద్మనాభం మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. విశాఖలోని కొండలపై కురుస్తున్న వర్షపు నీరు ఎర్రిగడ్డ వాగు మీదుగా సముద్ర జలాల్లో కలవాల్సి ఉంది. ఇక్కడ నిరంతరం జీవీఎంసీ అధికారులు వాగును శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు జ్ఞానాపురంలో వరద నీరు పోటెత్తడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సింధ్యాలోని ఐఓసీ టెర్మినల్ పూర్తిగా నీటి మునిగింది. వర్షపు నీటిలో చమురు లోడింగ్కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లను దారి మళ్లించారు. కొత్తవలస, కిరణ్డోల్ మార్గంలో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రాగల 12 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. మంగళవారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించినట్టు చెప్పారు. పాడేరులో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి అనగా మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో కలిసిపోయింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈరోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నది. ఈరోజు నుంచి 3 రోజుల వరకు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా ఆంధ్ర జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు ఆ వేగం 40 నుంచి 50 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ,
పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొండవాలు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుమలలో ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మర్నాడు ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. తొలుత ఉత్సవ మూర్తులను పెద్దజీఆర్ మఠానికి తీసుకొని వచ్చారు. అనంతరం ఈ ఉత్సవం జరిగింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ₹1,55,00,000 వ్యయంతో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం, డమరుకం నిర్మాణానికి హోంమంత్రి అనితతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి భూమి పూజ చేశారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశకృష్ణ శ్రీనివాస్, పెనుమత్స విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖను పర్యాటకానికి కేంద్ర బిందువుగా మారుస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు. బీచ్ రోడ్ లో ఉన్న మ్యూజియాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. సుందర్ నగరం ఈ ప్రాంతం ఆహ్లాదానికి, అదేవిధంగా ప్రకృతికి పేరెన్నికంది, టూరిజంగా మంచి అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఇక్కడ విఎంఆర్డీ ఆధ్వర్యంలో కైలాసగిరి మీద 55 అడుగులు ఎత్తున్నటువంటి త్రిశూలాన్ని, అంటే ఇక్కడ కైలాసగిరి అనే పేరు ఉంది కాబట్టి త్రిశూలం ఒక మంచిది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు 150,55,00,000 రూపాయలతోటి ఈ త్రిశూలానికి ఏర్పాటు సంబంధించిన భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం బీచ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ మ్యూజియాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం మనం కట్టుబడి ఉన్నాం. ఏ విధంగా పర్యాటక రంగాన్ని విశాఖపట్నం మంచి కేంద్ర బిందువుగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరుగుతుండటంతో జగన్ కు కడుపు మంట ఎక్కువైపోయిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాలికల నుండి వృద్ధుల వరకు ఏ మహిళ ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజలపై అక్కసును ఇలాగే కొనసాగిస్తే ఆ 11 సీట్లు కూడా దక్కవన్నారు. మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప, ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు, వీళ్ళకి కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి. ఆర్ఎన్బి మ్యారియట్ హోటల్ రోడ్లోని అంబేద్కర్ కాలనీలో ఇల్లు కోల్పోయిన తాము 2 ఏళ్లుగా టీడీఆర్ల కోసం తిరుగుతున్నామని బాధితుడు నమ్మి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది బాధితులతో కలిసి జీవీఎంసీ పీజీఆర్ఎస్ లో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. 2023లో 60 అడుగుల రోడ్డు విస్తరణ నిమిత్తం తాము ఇల్లు కోల్పోతే పరిహారం అందజేశారని తెలిపారు. అయితే టీడీఆర్లు ఇస్తామన్న హామీ నేటికి నెరవేర్చలేదని వాపోయారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని 2 ఏళ్లుగా టీడీఆర్ల కోసం అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తమ పట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితుడు జగదీష్ శర్మ కోరారు. మా అందరికీ కూడా న్యాయం చేసి మాతో పాటుగా 19 మంది ఉన్నామండి. మొత్తం మాతో పాటుగా 18 మంది, మొత్తం 19 మంది అండి. మేమందరం కూడాను తిరుగుతూ ఉన్నాం, ఎప్పటికప్పుడు వచ్చామండి. ఇలాగా ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉన్నాము. దయచేసి శ్రీవారేమో మరి పెద్దల వరకు కూడా మీ మీడియా ద్వారాగా పెద్దలందరికీ కూడా ఆశించింది ఏమంటే త్వరగా టీడీఆర్లు అవి కూడా ఇచ్చి మాకేదో ఉపాధి అంటే నివాసం ఏదో ఒకటి ఆవాసం ఏర్పాటు చేయగలరండి.
మీ అందరికీ కూడా ప్రార్థిస్తున్నామండి. మీకు క్లియర్ చేసే బాధ్యత నాకని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విష్ణు కుమార్ రాజు గారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మా కాలనీ అంతా ఆయనకు రుణపడి ఉంటాం. నిజంగా చెప్పాలంటే నేను ఇంతవరకు చరిత్రలో ఏ ఎమ్మెల్యేని కూడా ఇంత డీప్గా ఇంతగా మా కోసం కష్టపడిన ఎమ్మెల్యే గారిని ఇంతవరకు నేను చూడలేదు. ఎందుకంటున్నానంటే పాపం వీళ్ళు తిరగడం చూసి ఆయన ఈ రోజు మాకు నోటీస్ ఇచ్చారండి. కానీ ఆశ్చర్యంగా ఉంది, మిగతా 11 మందికి ఓకే అయింది. ఆ ఒరిజినల్ వారసు ఒరిజినల్ పట్టాదారులు ఉన్నారు కాబట్టి మీకు అలాగే ఇస్తాం. మేము మీకు మళ్ళీ మీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమన్నారు. గతంలో ఏ డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేసామో, ఏ బేస్ మీద అయితే మాకు చెక్ ఇచ్చారో, మరి ఇప్పుడు ఓనర్లు అయ్యాము. ఓనర్లు అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ కాగితాలు తండి ఆ కాగితాలు తండి అనేది ఈ విధంగా ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు సార్. దయచేసి మేము ఇమీడియట్గా ఇప్పుడు మేము మన సార్కి పెడుతున్నాము, మన కమిషనర్ వారికి పెడుతున్నాము. ఇది అని చూసి మాకు ఇమీడియట్గా ఒక వారం 10 రోజుల్లో మాకు టీడీఆర్ రిలీజ్. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మంచి స్పందన వచ్చింది. పాత కౌన్సిల్ హాల్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుండి వినతులను మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అడిషనల్ కమిషనర్లు స్వీకరించారు. అర్జీదారులు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించుకున్నారు. టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, రెవెన్యూ, యూసీడీ తదితర విభాగాలకు సంబంధించిన సమస్యలపై వినతులు ఇచ్చారు. వినతులను పరిశీలించిన మేయర్, కమిషనర్లు సంబంధిత శాఖ అధికారులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కొమ్మాది జీసీసీ లేఅవుట్లోని తమ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ఓనర్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజెన్సీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యజమాని ప్రతాప్ తెలిపారు. రెసిడెన్షియల్ ఫ్లాట్లలో వ్యాపార సంస్థ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తరచూ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తుండటంతో ఇక్కడ నివసిస్తున్న 20 ఫ్లాట్లలో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ అంశంపై జోనల్ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేశామని, ఆయన స్పందన లేదన్నారు. కమిషనర్కు తమ సమస్యను విన్నవించామని, ఇప్పటికైనా పరిష్కరించాలని కోరారు. అపార్ట్మెంటు 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నది. ఆ అపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో ఒక ఫ్లాట్ కొని అందులో సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ అనే మధురవాడ కమిషనర్ మేడం గారికి 2-3 పర్యాయములు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్పందనలో ఆమె చూసి ఈ మధ్యకాలంలో కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్కి కమర్షియల్గా వాడుకోవడానికి అతనికి ట్యాక్స్ వేయడానికి వాళ్ళు అంగీకరించారు. ఇది ప్లానింగ్ దగ్గర ఉన్నది. కానీ మేము 2-3 పర్యాయములు కలిసాం. మేడం గారికి మాకు ఇక్కడ కుటుంబాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా, అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా హౌస్ కీపింగు, స్వీపింగు, సెక్యూరిటీ వాళ్ళందరూ వస్తున్నారు. దానివల్ల ఫ్యామిలీకి కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఎటువంటి అన్యాయం జరగవచ్చు. దానివల్ల మీరు స్పందించి మా కుటుంబాలందరికీ కూడా న్యాయం చేయండి అని రీసెంట్గా కూడా వెళ్ళి కలిస్తే మీకు న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. దాని మీద వచ్చి మన కమిషనర్ వారిని, మేయర్ గారిని అందరినీ కలవడమైంది. దాని మీద స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పి వారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1994-95 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. చెనముష్టివాడలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో విద్యార్థులంతా కలిసి నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అప్పట్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయులతో అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. గురువులుగా దక్కించుకున్న గౌరవం ఏ వృత్తిలోనూ ఉండదని ఉపాధ్యాయులు సుజాత, అంజలి దేవిలు అన్నారు. ఈ ఆత్మీయ కలయిక తమలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందని పూర్వ విద్యార్థులు చెప్పారు. తర్వాత ఫ్రెండ్స్ యొక్క ఈ సమావేశం ఎక్కడలేదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, వెళ్ళేటప్పుడు 1 సంవత్సరం కానీ ప్రతి 2 సంవత్సరాలు కానీ జరుపుకోవాలని ఈ సమావేశం జరుపుకొని ఓన్లీ విద్యా విషయాలు మాత్రమే కాకుండా మా యొక్క గ్రూప్ సభ్యులందరి యొక్క అన్ని యొక్క సంతోషకరమైన సమయంలోని వారి యొక్క కష్టం కలిగిన సమయంలో కూడా అందరం సహాయ సహకారం అందజేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు. సంపాదించడంలో కొంత భాగం మన అవసరాలు తీసుకోవడానికి ఖచ్చితంగా వాడుకుంటాం.
అది కాకుండా ఒక రూపాయిలోని కొంత భాగం మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల ఆ రూపాయి మనం సంపాదించిన దానికి ఉపయోగం ఉంటుంది. సో ఈ విధంగా చేయాలని చెప్పి స్నేహితులందరూ నిశ్చయించడం జరిగింది. ప్రతి సంవత్సరం సమావేశం ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని డిస్కస్ చేసి వాళ్ళ గురించి సహాయ సహకారం అందించాలని డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిని చూసి చాలా ఆనందం, ఎంత ఆనందం ఉంటుంది వాటిలో కూడా వివరించలేదు. అందరూ ఆటలు పాటలు ఎన్నో చిన్నప్పుడు విషయాలు ఎన్నెన్నో పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా 30 years తర్వాత ఈరోజు ఒక అందమైన రోజు ఇది మాకు మా లైఫ్లో. ఇది సక్సెస్ అవ్వడం కారణం పేరున నా మిత్రులందరికీ, నా గురువులకి నా పెదగంటెడ ప్రజల ఆరాధ్య దైవం పెంటమాంబ అమ్మవారి ఉప ఆలయాలు జీర్ణోద్ధరణ కారణంగా వాటి స్థానంలో కొత్త గుడులు కట్టే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చేపట్టింది. 14 గ్రామాల ప్రజల ఆరోగ్య దేవతగా కొలిచే పెంటమాంబకు ఉప ఆలయాలను నూతనంగా నిర్మిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు సహకరిస్తున్నారని, దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరరెడ్డి, రమణారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి 1979 మేము పెదగంటేడ ఇచ్చేసాం. స్టీల్ ప్లాంట్ మా ఇల్లు భూములు పోయిన తర్వాత అన్ని ఈ దేవతలు అందరూ తీసుకొచ్చాం. ఏదో తాత్కాలికంగా దేవతలందరూ కూడా నివాసాన్ని ఏర్పాటు చేసాం. మరి ఆ నివాసం ఈ వేళకి 43 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మరి శిథిలావస్థ చేరుకుంటుందని చెప్పేసి మరి ఈ కార్యవర్గం ప్రధానిగాని అందరినీ పిలిచి, అలాగే దొడ్డి పెద్దల్ని, ఇంపార్టెంట్ కుర్రోళ్ళని, మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ పిలిచి ఒక నిర్ణయం చేయడం జరిగింది. దేవాలయాలు తీసేయాలా అనే నిర్ణయానికి అందరం రావడం జరిగింది. దాని నిమిత్తమే మరి అందరం కూర్చొని ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, మరి అన్నీ చూసుకోండి, ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న పని, మరి చాలా డబ్బులు అవసరం ఉంటాయి, మరి అన్ని జాగ్రత్త పడండి. గుళ్ళు తీసేటువంటి కాదు, ఏప్రిల్ కల్లా మళ్ళీ మనం ప్రధానికానికి అందించాలి, ఎందుకంటే గ్రామదేవత పండుగలు వచ్చేస్తాయి కాబట్టి అని చెప్పేసి ఆ రకమైన నిర్ణయం తీసుకొని మంచి మనసుతో ఆలోచన చేసి అందరూ కూడా మరి ఏదైతే మనం విరాళాలు ఇవ్వాలన్నటువంటిది పెద్దలు కానీ, దొడ్డి పెద్దలు కానీ, ఇతర గ్రామాల పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మరి డొనేషన్స్ భారీ ఎత్తున ఇస్తే అమ్మవారి తాలూకా గుడిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేందుకు కమిటీ పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు కనుక తప్పనిసరిగా మాకైతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. బొమ్మ కాదు, తప్పనిసరిగా మంచి డొనేషన్లు వస్తాయి. వచ్చిన వెంటనే ఇంకా మంచి గుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ గణబాబు సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ ను ఆనుకుని ఉన్న శ్యామ్నగర్ ప్రాంతాలను పరిశీలించారు. గెడ్డను ఆనుకుని ఉన్న ఈ శ్యామ్నగర్ కొత్తపాటి వర్షానికి ముంపునకు గురవుతుంది. ఒకవైపు రైల్వే ట్రాక్, మరోవైపు కాలనీ, మధ్యలో గెడ్డ ఉండటంతో తరచూ ఈ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. రైల్వే ట్రాక్ కింది నుంచి నీరంతా సముద్రంలోకి కలవాల్సి ఉంది. గెడ్డలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గణబాబు అధికారులను ఆదేశించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతరం 90వ వార్డు పరిధిలోని కొండవాలు ప్రాంతాన్ని పరిశీలించారు. గాజువాకలో సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు. ఒక సిలిండర్ నుంచి మరొక సిలిండర్లోకి గ్యాస్ ఎక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్వాహకులు ఎం కృష్ణ, ఎన్ లక్ష్మి, ఎన్ శిరీషలకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిర్వాహకులు గతంలో ఇలా గ్యాస్ ఎక్కించే సమయంలోనే ప్రమాదాలు జరిగాయి. తాజాగా మరొక ప్రమాదం జరగడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన రహదారిలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈఓఐను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద జోరు వారంలో నిరసన తెలిపారు. ప్లాంట్లోని 42 విభాగాలను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు యాజమాన్యం విడుదల చేసిన ఈఓఐను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లను ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్లాంట్ను తామే కాపాడుతామని ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దశలవారీగా ప్లాంట్ను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నిరసనలో నాయకులు ఆదినారాయణ, రామచంద్రరావు, అయోధ్యరాం తదితరులు పాల్గొన్నారు. ఇది దొడిదారు ప్రైవేటీకరణ కాదా? 1650 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే మేము ప్రైవేటీకరణ లేని చెప్పి ఒక పక్క చెబుతూ, పార్లమెంట్ లో ప్రైవేటీకరణ కొనసాగుతుందని ఇంకో పక్క చెబుతూ ఈ రోజు బయట నుంచి తీసుకొచ్చి ఇంతకన్నా బాగా పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. లగన్రాజ్ స్టీల్ ప్లాంట్ కమిషనింగ్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. బొకారంలో, బెలాలో, దుర్గాపూర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. భారతదేశంలో ఎవరైనా సరే ఇంతకన్నా కాంపిటెన్సీ ఉన్నటువంటి, స్కిల్ ఉన్నటువంటి, టెక్నాలజీ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్వీర్యం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోలేదు లేదు. ఈరోజు సాయంత్రం పోరాట కమిటీగా కూర్చొని కార్యాచరణ తయారు చేస్తాం. దీన్ని ఎదుర్కొంటాం. కూటమి నేతలు కూడా చొరవ తీసుకుని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, వైసీపీ కూడా రంగంలో రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఈఓఐని పెట్టి ఆంధ్రులు ఎవరికి కూడా ఉపాధి లేకుండాను దెబ్బ కొడుతున్నాం. అది మేము సహించేది లేదు. మేము దీన్ని పోరాటం అనేది గతంలో కూడా నువ్వు 90 ఏళ్ళలో విశాఖ కర్మలో పవర్ ప్లాంట్ ని, ఎంఎంఎస్ఎంని, ఏఎస్పీని అమ్మేస్తాం, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తామని చెప్పారన్నమాట. ఆ రోజు కూడా పోరాడాం. ఈ రోజు కూడాను ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం పోరాడుతుంది. దీన్ని మీరు యొక్క ఆలోచన విధానాన్ని, ఎన్డీఏ కూటమి ఆలోచన విధానం మార్చుకోకపోతే మటుకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమంకి ముందు ఉంటుందని చెప్పేసి, ఉద్యమాలు మీరు అంతలేరని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను. చేశారో ఆ ఈఓఐలన్నీ రద్దు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటం పెద్ద ఎత్తున ఉద్యమంగా జరుగుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు ప్రజలు. మీరు ఇచ్చిన మాట తప్పించి కూడా మీ అంతా సూపర్ 6 అని చెప్పి అన్ని చేస్తామన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమే మీకు సూపర్ 6 కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమే ఈ రోజు మిమ్మల్ని కూటమిని అధికారంలో తీసుకొచ్చింది. కానీ ఇదే మరి చెయ్యకపోతే, స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా 2026 ఫిబ్రవరి 17న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. బీచ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ మ్యూజియాన్ని ప్రారంభించిన మంత్రి డోలా, తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెందార్కర్. ఉక్కు నగరంలో చోరీని 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు, పాత నేరస్తుని అరెస్టు చేశామన్న డీసీపీ లతా మాధురి. వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ పీలా శ్రీనివాస్. రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, మంగళవారం తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.